నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పూణే మహాసభలో సెప్టెంబర్ 1-2 తేదీల్లో జరుగు భారతదేశ కార్మిక సంఘ సమైక్య 8వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర టైల్స్ వర్కింగ్ యూనియన్ అండ్ వర్కర్ ప్రెసిడెంట్ బి రామ్ సింగ్ భారీ ప్రచారం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పెంకు ఫ్యాక్టరీలతో పాటు ఇల్లందు పట్టణంలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డా 24 ఏరియా సివిల్ లైన్ కాంట్రాక్టు కార్మికులు, మున్సిపల్ కార్మికులు, హమాలీ కార్మికులతో భారీ ప్రచారంలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ఎం రాంబాబు, రాజమ్మ, ఎస్ రాంబాబు, శివ, బజ్జారి వెంకట్రావు, రంగా, బాబు, భిక్షం తదితరులు పాల్గొన్నారు. పుణేలో జరిగే ఐఎఫ్టి ఆల్ ఇండియా మహాసభలను పోరాడదాం హక్కులకై వద్దురా నాయన ప్రైవేటీకరణ, వద్దురా నాయన ప్రైవేటీకరణ. ఇఫ్టు జిందాబాద్, ఇఫ్టు జిందాబాద్. పోరాడదాం మన హక్కులకై, పోరాడదాం 44 చట్టాల హక్కులకై. 4 లేబర్ కోడ్ ఎమ్మడే రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్ ఎమ్మడే. ఐఎఫ్టియు చలో చలో పునే చలో ఐఎఫ్టియు. ఓకే, తీవ్రంగా కార్మికులు కోసం ఇట్లాంటి కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన ఐఎఫ్టి పోరాడుతుంది, హక్కుల కోసం పోరాడుతుంది, సిద్ధాంతం కోసం పోరాడుతుంది, పరిశ్రమ కోసం పోరాడటానికి ఇంకా రాబోయే రోజుల్లో కార్యక్రమం తీసుకోవడానికి మన ఐఎఫ్టి జాతీయ కమిటీ మరి పిలుపునిస్తుంది. కాబట్టి మనం ఈ ఐఎఫ్టి జాతీయ మహాసభ జయప్రదం చేయాలని చెప్పి తెలంగాణ టైల్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ పేరున కోరుతూ ముగిస్తుంది. మేస్త్రి కానీ ఏమైనా దెబ్బలు తగిలితే మీ గవర్నమెంట్ ఎవరైనా పట్టించుకుంటుందా అంటే మీకు అందరికి తెలుసు. ఇవాళ మనకేమైనా దెబ్బలు తగిలితే పోయి అప్లికేషన్ పెడితే అక్కడ లేబర్ అధికారి ఆఫీసులో ఉండడు, అక్కడ ఎవరికి పోయి అడగాలో మనకు తెలియదు, మన సమస్య ఎవరికి చెప్పాలో తెలియదు. ఇల్లు వెళ్ళడానికి ఇల్లు బొమ్మలాగా తయారు చేసి అగ్గిపెట్టలాగా తయారు చేస్తే ఆయన లోపల కులుగుతా ఉంటే మన ప్రాణాలు పోతా ఉన్నాయి. వేల లక్షల రూపాయలు ఆయన పెట్టుబడి పెడితే మనకు వచ్చేది 600-700 రూపాయలు గీసి ఇస్తున్నారు. మన కుటుంబం ఏంటి, మన పిల్లల చదువులేంటి, మన చరిత్ర ఏంటి, రేపు ఏమైనా అయిపోతే మనకి ఎవరు పట్టించుకోవాలి అని చెప్పి ఐఎఫ్టియు ఆల్ ఇండియా మహాసభలో చర్చించబోతున్నది. అనేక కాంట్రాక్ట్ కార్మికుల బాధలు కూడా ఎవరు కూడా పట్టించుకునే కాడ లేరు. హక్కుల కోసం మాట్లాడదామంటే ఉద్యోగం తీసేస్తారు, ఉద్యోగం కావాలన్నా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అందుకోసమే తిరుగుబాటు లేకపోతే సమస్య పరిష్కారం కాదు, నిలబడమని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అడ్డ కార్మికులకు ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ తరఫున పేరున విప్లవం చేస్తూ ముగిస్తున్నా. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. సెలవు.